నమస్తే, వెల్కమ్ టు భారతి ఆర్గానిక్ ఫార్మ్స్. బేసిక్గా ఇండియాలో అసలు కెమికల్స్కి ఎందుకు ఇంత అలవాటు పడ్డారు, ఆర్గానిక్కి కెమికల్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం అగ్రికల్చర్ స్టూడెంట్ అయిన ఉపేంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఉపేంద్ర గారు, అంటే ఇప్పుడు ఏది చూసినా కెమికల్స్తోనే నడుస్తుంది. ప్రతిదీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే. సో ఎందుకు మన ఇండియాలో కెమికల్స్ అనేది ఇంతగానం అలవాటైందంటారు? అందరికీ భారతి ఆర్గానిక్స్ వాళ్ళకి నమస్కారాలు అండి. నా పేరు ఉపేందర్ అండి. నేను ఒక వ్యవసాయ విద్యార్థిని. మీరు అనే దానికి ఇదే ఇండియాలో ఎందుకు ఇట్లా ఈ విధంగా కెమికల్ అయిపోయిందంటే దీనికి కూడా ఒక కారణం ఉందండి. ఏంటంటే మన 1955-60 ఆ సంవత్సర కాలంలో మనకి బాగా కరువు ఏర్పడింది. కరువు అంటే మనిషి దగ్గర డబ్బు ఉంది కానీ కావాల్సిన వర్షాలు సరైన టైం లేక నీళ్లు లేక ఇట్లా కరువు ఏర్పడి ఆహార కొరత అనేది ఏర్పడింది. ఆహార కొరత ఏర్పడినప్పుడు ఏమైందంటే అప్పుడు నెహ్రూ గారి ఆ ప్రభుత్వంలో ఏం చేశారంటే అప్పుడు ఈ ఆహార ధాన్యాలు అయినటువంటి గోధుమలు బియ్యం అనేవి బయట దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో ఈ విధంగా అంటే ఈ కొరతని తగ్గించడానికి మనం ఏం చేయాలి అనేది ఇక ఆలోచనలు చేసుకుంటా ఇది మామూలుగా ఒక హరిత విప్లవం అనేది తీసుకొచ్చారండి. ఇది హరిత విప్లవం 1960లో అనేది స్టార్ట్ అయింది. ఈ హరిత విప్లవం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అంటే భూమి మనం ఏదైతే ప్రకృతి ఎప్పటి వరకు ఉన్నది, ఇప్పుడు మనం చేసే వ్యవసాయం పాతకాల వ్యవసాయం, మనం కొత్త చేసేది కాదు. పాతదాన్ని మళ్ళీ మనం అటు మారినాం. ఎందుకంటే ఈ విధంగా వేసేసి పాటు చేసి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి. అయితే 1960లో హరిత విప్లవం తీసుకొచ్చి దాని యొక్క మెయిన్ ఉద్దేశం అంటే షార్ట్లో చెప్పాలంటే ఆహారం అంటే ఉత్పాదన పెంచడం. అంటే ఉత్పాదన అంటే ఈ కెమికల్ వేసి ఒక కింటా బియ్యం వచ్చే కాడ 4 క్వింటాలు చేయడం. ఇట్లా అంటే ఈ ఫర్టిలైజర్ అలవాటు చేసి దాంతో పాటు జన్యుపరమైన విత్తనాలు తీసుకొచ్చారు. హైబ్రిడ్, దీన్ని హైబ్రిడ్ అంటే హైబ్రిడ్ ఏంటంటే తక్కువ కాలంలో ఎక్కువ కాత వస్తుంటది. అదే మనం ఇంతకుముందు దేశీయ ఏంటంటే దేశీయ అనేది ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. అది దేశంలో ఏంటంటే దాదాపు అది చేసుకునే అంటే దాని జీవిత కాలంలో చేసుకునే ఆహారాన్ని మొత్తం దాని ఎదుగుదలకి ఎక్కువ వాడుకుంటది. అది కాకుండా దాని హైట్ తక్కువ చేసి గింజలు ఎక్కువ రావడానికి కాత ఎక్కువ రావడానికి ఇట్లా అంటే ఏ విధంగా అయినా మనం దిగుబడి పెంచాలనే ఆలోచనలో ఈ హైబ్రిడ్ తీసుకొచ్చారు, ఈ ఫర్టిలైజర్ అని తీసుకొచ్చారు. ఇది ఏం చేశారంటే అప్పుడు కాలంలో మన ఇప్పుడు పంజాబ్, హర్యానా, మన ఈ అంటే ఏది నార్త్ ఇండియాలో, అది మన సౌత్ ఇండియాలో ఇది తమిళనాడు కొన్ని ఏరియాలో, మన ఆంధ్రాలో గోదావరి జిల్లాల్లో ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారు. అంటే కొంచెం ఎరువులు వేయడము, ఈ హైబ్రిడ్ విత్తనం అనేది స్టార్ట్ చేయడం, ఇట్లా స్టార్ట్ చేసేది. అది కాస్త ఏమైపోయిందంటే ఇక మనం ఎరువు వేస్తేనే పంట పండుతుంది అనే సిచ్యువేషన్కి వచ్చేసినాం. ఇప్పుడు పంజాబ్లో ఇంత ముందుకు పంజాబ్ ఎట్లుండేది అంటే పంజాబ్ రైతులు అనేది అమెరికా రైతులతో పోటీ పడేవాళ్ళు. ఆ విధంగా అంటే మన ఇండియాలో ధాన్యం అంటే పంజాబ్ అంటే ధాన్యం, ఆ విధంగా అక్కడ ధాన్యము పంట పండించేవారు. ఇప్పుడు వాళ్ళు ఎంత పంట పండించారో ఆ టైంలో ఇప్పుడు వాళ్ళే అనారోగ్యానికి ఎక్కువ గురైపోయారు. మీరు మొన్న ఈ మధ్య న్యూస్లో విన్నారో లేదో, వారానికో డేకో ఒక స్పెషల్గా ట్రైన్ అనేది క్యాన్సర్ పేషెంట్లు అనేది ఢిల్లీకి అనేది తీసుకెళ్తున్నారు. అంటే ట్రీట్మెంట్ కోసం, అంటే ఖాళీ మన క్యాన్సర్ పేషెంట్ల కోసమే ట్రైన్ అనేది వేసారు. చూడండి ఇప్పుడు అప్పుడు ఏంటంటే సరే అప్పుడు హరిత విప్లవం తప్పు అనడానికి అయితే ఏం లేదు, కానీ ఇది మించిపోయింది. కావాల్సిన దానికి అతిగా అయిపోయి అనారోగ్యాలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. అదే ఏముందంటే ఇప్పుడు చూడండి మన ఫర్టిలైజర్ వేసిన భూములు బాగా వేసి ఇప్పుడు ఉందండి ఒక యూరియా సంచి ఉంది. యూరియాలో ఒక 46% నైట్రోజన్ ఉంటుంది. అంటే దగ్గర 18 kgs అట్లా ఉంటుంది. మిగతా మొత్తం సున్నం. ఈ సున్నం ఏమవుతుందంటే అందులో వేస్టేజ్ మొత్తం భూమి మీద వేసి భూమి అనేది గట్టివారిపోతుంది. గట్టివారిపోయి ఈ గుల్లదనం అనేది పోయి మామూలుగా అంటే పైనుంచి పడ్డ వర్షం అనేది కూడా ఆగే పరిస్థితి లేకుండా వెళ్ళిపోతుంది. ఈ గుల్లదనం అనేది చెడగొట్టేసి భూమిలో ఉన్న వానపాముల్ని చెడగొట్టేసి ఇటు వాతావరణ కాలుష్యం చేసేసి ఏ విధంగా అంటే మనం అంతా అభివృద్ధిలో పడిపోతున్నాం. అభివృద్ధి అంటే ఏం లేదు, ప్రకృతిని నాశనం చేయడం మనం అభివృద్ధి అనుకుంటున్నాం. అది కాదు అభివృద్ధి అంటే. అది కాదు, ప్రకృతి ఉండాలి, ప్రకృతితో పాటు మన ఆరోగ్యం బాగుండాలి. కాబట్టి ఇది మించిపోయిందండి. అప్పుడున్న పరిస్థితులకి అలవాటు చేశారు, అది ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇక భూములు అనేవి అట్లా వేస్తేనే పండుతాయి అనేది. ఇప్పుడు ఏమైతుందంటే బిర్యానీ తినేటోని బిర్యానీ తినిపించాలి, ఇప్పుడు బిర్యానీ తినిపించేటోని పప్పు అనేది తినడు. అంటే భూములు అట్లా అలవాటు అయిపోయినాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఫైనల్ గా అసలు న్యాచురల్ ఫార్మింగ్ అంటే మీరేమంటారు?
న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఇదండి, ఏదైతే క్రిమిసంహార మందులు కావచ్చు, రసాయనం కావచ్చు, అది ఎదుగుదలకు కావచ్చు, పురుగు కంట్రోల్ కావచ్చు, తెగులకు కావచ్చు, వాడకుండా ప్రకృతిలో లభించే వాటిని మనం ఉపయోగించుకొని కంట్రోల్ చేసి పండించే పంటలే ప్రకృతి వ్యవసాయం అంటాం. అంటే ఏది భూమికి హెల్త్ విధంగా ఇప్పుడు చూసారంటే హెల్త్ మెయిన్. ఇప్పుడు జనాలంతా డబ్బు మీద పడుతున్నారు, హెల్త్ కంటే డబ్బు మీద పడుతున్నారు. కావాల్సింది డబ్బు కాదు, హెల్త్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ఇంట్లో 100 కోట్లు ఉన్నాయండి, హెల్త్ బాగాలేదు, మీరు ఏం చేస్తారు? దాచుకోగలుగుతారా? పోయేటప్పుడు వేసుకుపోతాం పోం. కాబట్టి హెల్త్ సమస్యలు ఏమైపోయినాయండి ఇప్పుడు చూడండి. మీరు అంటే మనం ఇప్పుడు ఈ వయసులో ఒక 15 ఏళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చి 10 ఏళ్ళకి హార్ట్ స్ట్రోక్ వస్తుందంటే పరిస్థితి ఏ విధంగా అయిపోయింది చూడండి. ఇంత ముందుకు ఉందా? అది లేదు. హార్ట్ స్ట్రోక్లు కావచ్చు, బీపీలు కావచ్చు, షుగర్లు కావచ్చు, ఈ విధంగా. ఇప్పుడు ఇంత ముందుకు ఊర్లలో అండి మీరు చూసే ఉంటారు, ఆర్ఎంపీలో ఇల్లు తిరిగి ఏదో మన ఊర్లో ఒక 500 మంది ఉంటే 500 మందిలో ఒక 10 మంది 15 మంది ఇది అనారోగ్యానికి గురయ్యేవాళ్ళు, ఇంటికి పోయి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆర్ఎంపీ ఇంటికి లైన్ కడుతున్నారు, క్యూ కడుతున్నారు. అంటే కనీసం మనము గుడి కన్నా పోతున్నాం కానీ ఆర్ఎంపీ ఇంట్లోకి పోకుండా అయితే మనం బయట నడవ లేకుండా పరిస్థితి అయిపోయింది. అంటే ఫస్ట్ దర్శనం అనేది అట్లా ఆ విధంగా అయిపోయింది. ఏంది డాక్టర్లు అయిపోయినాయి, హాస్పిటల్ ఎన్ని అయిపోయినాయి. ఎందుకంటే ఇది ఖాళీ మనం ఈ కెమికల్ ఫార్మింగ్ వల్లని అనారోగ్యాలకు గురవుతున్నాం. అంతేగాని ఇల్లు లేని అనారోగ్యానికి గురవని ఇల్లు ఉందా అండి? బీపీ, షుగర్, హార్ట్ స్ట్రోక్ ఉంది, చిన్నపిల్లల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేడీస్ లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి పీసీఓడి ప్రాబ్లం, ఇట్లా ఈ విధంగా ప్రతిదీ చిన్నతనంలోనే మెచ్యూర్ అవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయి బయట. క్యాన్సర్ చూడండి, మన దాదాపు ఊరికి ఒక 10 క్యాన్సర్ పేషెంట్లు ఈజీగా ఉంటారు టెస్ట్ చేస్తే. అట్లా అలవాటు అయిపోయారు. ఇది ఫుడ్కి అలవాటు పడిపోయి అనారోగ్యానికి గురైపోతున్నారు. కాబట్టి ఈ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈ మార్పు అనేది రావాలి. మార్పు అంటే మనం కొత్త చేసేది ఏం లేదు, పాతదాన్నే మళ్ళీ అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటేనే ఆరోగ్యం బాగుంటాం, మన భావితరాలకు భూమిని ఇచ్చిన వాళ్ళు అవుతాం. అన్నీ ఇప్పుడు భూమి మనం ఉన్నప్పుడు నాశనం చేసిపోతే మళ్ళీ మిగతా తరాలకు ఏం కావాలండి? అట్లా ఈ విధంగా ఆరోగ్య దృష్టిలో పెట్టుకొని వీలైనంత నేనేమంటున్నా అంటే మీ భారతీయ ఆర్గానిక్ ఛానల్ ద్వారా నేనేం చెప్తున్నానంటే వీలైనంత వరకు మీ ఇంటి వరకు మీరు పండించుకోండి. మీరు పండించి మార్కెటింగ్ చేయడం అనేది సెకండరీ, అది కాదు. మీ ఇంటి వరకు కావాల్సిన వరి బియ్యం లేదు మనం తినలేదు, అసలు బియ్యం తినవద్దు, అదంతా పెద్ద మన వేరే అతి ఎక్కువ మనం వరి తింటున్నాం అంటే వరి కొన్ని కూరగాయలు ఇంటి వరకు పండించుకోండి. ఇప్పుడు చూడండి కూరగాయలు అన్నాం కదా, కూరగాయలు మార్కెట్లలో మీరే ఉన్నారు, మార్కెట్ పోతే మీరు మామూలుగా ఏమైనా చిన్న చిన్న మచ్చలు కానీ చిన్న చిన్న పురుగు కొట్టినే తీసుకుంటారా, ఫ్రెష్గా ఉన్నాయి తీసుకుంటారా? ఫ్రెష్గానే తీసుకుంటాం. అంటే మీరు ఏంది ఇక్కడ మీరు గమనించాల్సిందంటే పురుగు తినంది మనం తింటున్నాం. అంటే పురుగు కూడా అట్లీస్ట్ పురుగు కూడా దాన్ని అటాక్ చేయట్లేదు. ఎందుకు? ఆ కెమికల్స్ అనేవి వాటి మీద ఉండి అటాక్ చేయట్లేదు. కాబట్టి మనుషులు అనేది టేస్ట్కి అలవాటు పడిపోయారండి. మా డాక్టర్ గారు చెప్తుంటారు టేస్ట్ అనేది టెంపరీ అని, పెనాల్టీ అనేది పర్మనెంట్ అని మా డాక్టర్ గారు ఓకే చెప్తుంటారు. అంతేగా టేస్ట్కి అలవాటు పడ్డ కొద్దీ మనుషులు మన ఆరోగ్య ఆయుష్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి టేస్ట్ పక్కా పెట్టి ఆకర్షణకి పక్కా పెట్టి ఆ కూరగాయ నీట్గా ఉంది దాన్నే తీసుకోవాలనేది పక్కా పెట్టి మన ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది అట్లా ఆలోచించి కూరగాయలు తీసుకోవాలి, కూరగాయలు పండించుకోవాలి. పండించుకొని అట్లా తింటేనే మన ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు నేను వేరే నేనేం పండించుకోలేదు, నాకు భూమి ఉన్నా నేను పండించుకోలే, వేరే దగ్గర కొనుక్కుంటా అంటాను, గ్యారెంటీ ఏముంది? లేదు, నువ్వు పండించుకో. అంటే ఇందులో మెయిన్ ఇంకోటి ఏంటంటే శ్రమ ఉండాలి, శ్రమ పడేటోళ్ళు ఉండాలి, ఓపిక ఉండాలి. ఈ రెండు ఉంటేనే వ్యవసాయం అవుతుంది. శ్రమ లేకుంటే ఏదో కద్దరు బట్టలు వేసుకొని నేను వేస్తున్నా నలుగురు పెట్టి చేస్తున్నా అసలు అది కాదు, వ్యవసాయం కాదు. మనం ఇన్వాల్వ్ అవుతున్నా వ్యవసాయం అవుతుంది. అట్లా ఏదో నాటేసినామా మనం ఈ మందులు మసాలా వేసినామా అంటే పట్టలేరు, పెస్టిసైడ్ వేసినామా పోయి ఇంటికాడ పడుకున్నా అంటే కాదు, అది వ్యవసాయం కాదు. అది ప్రకృతి వ్యవసాయం కూడా సెట్ కారు అలాంటి వాళ్ళు, అది కాదు. మనం ఇందులో నిమగ్నమై వ్యవసాయం చేస్తే ప్రకృతిలో సక్సెస్ అవుతాం. ఓకే, మిమ్మల్ని చూసి ఎంతో మంది ఇది ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా మారి వాళ్ళు కూడా ఇలాంటి న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే మేము కూడా మారాలి, మాతో పాటు అందరు మారాలి అని అనుకుంటాం. మార్పు అనేది ఏదైనా కూడా చూడండి, మార్పు అనేది మంచి మార్పు అనేది టైం పడుతుంది. ఏమంటారు కదా, మంచి గడప దాటంగా చెడు ఊరంత ప్రచారం అయింది అన్నట్టుగా టైం పడుతుంది. మార్పు రావాలి, మనుషులో మార్పు వస్తేనే సమాజం బాగుంటుంది. ముందు తరాల వరకు భూమి ఇవ్వగలుగుతాం, భూమి మంచిగా ఇవ్వగలుగుతాం, అన్నీ బాగుంటాయి. కాబట్టి నేను ఇంకోటి మీ భారతీయ ఆర్గానిక్ ఛానల్
యొక్క గొప్పతనం ఏంటంటే నేను చాలా మంది యూట్యూబర్స్ అడుగుతుంటారు మమ్మల్ని, ఎందుకోసం అడుగుతుంటారు అంటే వాళ్ళ కోసం కంటెంట్ కోసం అడుగుతుంటారు. కానీ మీరేం చేస్తున్నారంటే రైతుకి మార్కెటింగ్ ఫెసిలిటీ అంటే మధ్య దళారీ వ్యవస్థ లేకుండా రైతుకు కావాల్సిన అది చేస్తున్నారు. అది ఒక చాలా మంచిగా అనిపించింది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఉన్న రైతు కంటే మధ్య దళారులు ఎక్కువ బాగుపడుతున్నారు. ఇప్పుడున్న ఏదైనా కెమికల్ అయినా కావచ్చు, ఏదైనా ఈ మధ్య దళారీ వ్యవస్థ తీసేసి ఏదైతే మీరు డైరెక్ట్ గా ఇంత టైం తీసుకొని ఇట్లా ప్రతి ఒక్క ఫార్మర్ ఇలాంటి ఫార్మర్ బయటికి తీసుకొచ్చి వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పిస్తున్నారు చూసారా, అది చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు లేరు కాబట్టి ఇది ఈ విధంగా కొనసాగిస్తూ మీరు మాకు మార్కెట్ ఫెసిలిటీ మీరు ఏపిస్తుంటే మేము కొత్త రైతులను తీసుకురాగలుగుతాం. మా ఉద్దేశం కూడా అదే అండి. మాకు కొత్త రైతులు కావాలి. మేము డైరెక్ట్ రైతులతోనే కాంటాక్ట్ అయ్యి రైతు టు స్టోర్ టు రైతులాగా మేము ఇలా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మాత్రమే ప్రేక్షకులకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ భారతి ఆర్గానిక్స్ పెట్టామన్నమాట. సంతోషం అండి. ఇది ఇట్లానే మొత్తం కొనసాగిస్తారని అలాగే సాగిస్తామండి. సాగించాలి. మీతో పాటు మేము ఉంటాం, మాతో పాటు మీరు ఉండండి. మేము కూడా కొత్త వాళ్ళని పరిచయాలు చేస్తుంటాము, కొత్త వాళ్ళని మార్పు తీసుకొస్తుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.